స్థానిక కౌన్సిలర్లు మరి ముఖ్య నాయకులు యాదాద్రి భువనగిరి నలుమూలలకెళ్ళి వచ్చిన మా మిత్రులు నాయకులు అందరికీ నమస్తే, పాత్రికేయులకు నమస్తే. చాలా సంతోషం. ఈరోజు యాదాద్రి భువనగిరి అటు భువనగిరి ఆలేరుకు నీళ్ళిచ్చే కార్యక్రమం, మరి దాని మీద మనం ఈరోజు 210 కోట్లతోటి ఏదైతే మిస్సింగ్ లింక్ ఉన్నదో ఆనాడు మిషన్ భగీరథ అని చెప్పి వేలాది కోట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికే పనులు చేసి తప్పితే మిగిలిపోయిన పనులు అరకొరగా మిగిలిన పనులను మళ్ళా చేద్దామనే ధ్యాస సోయి లేని నాటి ప్రభుత్వం అక్కడ ఆలేరు భువనగిరికి సంబంధించిన ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. ఈరోజు మన ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ పాలన రాగానే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ సీతక్క గారి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో 210 కోట్లు నిధులు శాంక్షన్ చేసుకొని ఈ కాల్వ ఈ పైప్ లైన్ ఏదైతే మల్లన్న సాగర్ నుంచి దాదాపు 1210 కోట్లు నాడు పెట్టి మరి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు తీసుకొచ్చి మరి ఈ పనులు గత సంవత్సరం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేతుల మీదుగా యాదగిరి గుట్టలో శాంక్షన్ చేసుకున్నాం. మరి అయినా మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేని పరిస్థితి. మరి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చి ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మరి ఫారెస్ట్ క్లియరెన్స్ కాగానే జూలైలో ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, ఆగస్టులో పనులు మొదలైనవి, సెప్టెంబర్ కంప్లీట్ చేసుకొని అక్టోబర్లో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గొప్పగా చేసుకుంటాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. వాళ్ళు ఆనాటి పాలకులు ఇరిగేషన్ కానీ ఏది కానీ అసంపూర్తిగా ఉన్నారు. కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టిరు. ఈరోజు ఇక్కడికి వచ్చే నీళ్లు మల్లన్న సాగర్ కానీ బసవపురం కానీ ఇక్కడికి నీళ్ళు వస్తాయంటే నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులో ఎల్లంపల్లి కానీ ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ కానీ మిడ్ మానేర్ కానీ లోర్ మానేర్ కానీ అక్కడి నుంచే నీళ్ళు వస్తున్నాయి తప్పితే కాళేశ్వరం నుంచి రాలేదు. అట్లనే సాగునీరు కూడా ఎట్లా పరిస్థితి ఇబ్బందికరంగా ఉండదు. తాగునీరు కూడా ఎక్కడికక్కడ పనులు వదిలిపెట్టిర్రు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నాడు మేము ప్రతిపక్షంలో మాట్లాడినాం. పర్ హెడ్ 100 లీటర్లు రావాలి, 30 లీటర్లే ఇస్తున్నారు. మరి 100 లీటర్లు మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పినాం. ఈరోజు మేము దానికి కట్టుబడి ఉన్నాం. వచ్చే 2 నెలల్లో మరి ఆ 100 లీటర్లు పర్ హెడ్, అట్లనే మున్సిపాలిటీలల్లో 130 లీటర్లు ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చే కార్యక్రమం యాదాద్రి భువనగిరిలో జరుగుతుంది. థ్యాంక్ యూ.